తాను ఎప్పుడు కులం ప్రస్తావన తీసుకురాలేదని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. ఒక్క కులం కోసం రాలేదని, ఇదే విషయాన్ని మళ్ళీ చెబుతానని తాను విమర్శించే వాళ్ళంతా కూడా ఒక మాట మీదకు రావాలంటూ కూడా పవన్ కళ్యాణ్ తెలియజేశారు. తన గురించి మాట్లాడే వారి చిట్టా సమాచారం ఉందంటూ కూడా చెప్పారు. కొందరు పరిగట్టుకొని అసత్య ప్రచారం చేస్తున్నారని, పెద్ద నాయకుల దగ్గరకు వెళ్తే మాజీ సీఎం అరెస్టు గురించి మాట్లాడతామా అంటూ ప్రశ్నించారు. జనసేన భావజాలానికి మద్దతు ఇస్తే ఇవ్వాలని, లేదంటే మౌనంగా ఉండాలన్నారు పవన్ కళ్యాణ్. ఆయన మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారిని వెళ్ళి కలిస్తే పాపం చాలా బాధ వేసింది. అరే పాపం ఈయన ఇన్ని సంవత్సరాలు చేశారు, ఒక నగరానికి రూపకల్పన చేశారు. ఎంత కష్టమో నాకు తెలుసు. ఒక ఇల్లు కట్టడమే కష్టం అనుకుంటే ఒక నగరాన్ని రూపకల్పన చేయాలి చాలా శక్తి సామర్థ్యత ఉండాలి. నేను ఒక వ్యక్తిగా చూశాను ఆయన్ని, ఒక బలమైన నాయకుడిగా చూశాను. పాపం అలాంటి ఆయన్ని కూర్చోబెట్టి రాజమండ్రి జైలు కట్టించిన ఆయన వ్యక్తిని రాజమండ్రి జైల్లో పెట్టారు. ఆయనతో చూసి నాకు నిజంగా బాధ వేస్తుంది. నేను ఆయన చాలాసార్లు విభేదించాను కదా, 2018లో విభేదించాను. కానీ ఆ విభేదాలు పాలసీ పరంగా ఉంటాయి తప్ప ఆయన ఒకరు నాశనం అయిపోవాలో ఒకరు పాడైపోవాలో అని ఉండదు. సో నాకు ఆ రోజు ఏమనిపించింది, ఆయన జైలుకి వెళ్ళగానే నా దగ్గరికి చాలామంది నాకు సలహాలు ఇవ్వడం కొత్తగా పుట్టుకొచ్చేసారు. అప్పుడు దాకా వదిలేసిన వాళ్ళు అందరూ నన్ను సడన్గా వచ్చేసి ఇప్పుడు మంచి సమయాన్ని పార్టీని డెవలప్ చేయాల్సిన టైం ఇదే, ఆయన జైలుకి వెళ్ళిపోయారు, మీరే కూర్చోబెట్టి ఇప్పుడు మొత్తం లీడ్ చేస్తే మొత్తం ఇటు తిరిగిపోయి యూ విల్ బికమ్ సీఎం అని. నాకేమనిపించింది అంటే అసలు ఒక ఇల్లాజికల్గా అనిపించింది. అంటే ఒకళ్ళు మనం ఎదగాలి అంటే ఒకళ్ళు జైలుకి వెళ్ళిపోవాలి, మనం ఎదగాలంటే వాళ్ళు భౌతికంగా ఇక్కడ ఉండకూడదు. ఇలాంటి దౌర్భాగ్యపు ఆలోచన మీద ఒకటి పార్టీ పెట్టాడంటే వాడు ఎంత దిగజారుడు వ్యక్తి ఏంటో చెప్పండి. నాకు అనిపించింది ఇలాంటి దిగజారుడు ఆలోచన నాకు ఉండవా, నాకు కూర్చోబెట్టి వదిలేసాను. అయిపోయిన తర్వాత మళ్ళీ ఆయన కలవడానికి వెళ్ళినప్పుడు నాకు నిజంగా బాధ కలిగింది. ఇక్కడున్న ఆడపడుచులందరూ వాళ్ళు అంతకుముందు ఒక 15 సంవత్సరాల ఇళ్ళలోంచి చెప్పిన బయటకు వచ్చేవాళ్ళు అడగను, అసలు ఎప్పుడు వచ్చేవాళ్ళు కాదు. కాబట్టి ఏ ధైర్యంతో వచ్చారంటే నేను చెప్పాను, మీలో నుంచి బలమైన నాయకులు రావాలి, మీరు ఇళ్లలోంచి మీకున్న నిజంగా గృహిణులకున్నంత కోపం పాలిటిక్స్ మీద అవగాహనకి ఎవరికి మగాళ్ళు కూడా అంత ఉండదు అనిపిస్తుంది. ఒకసారి మీకు వచ్చి ఎంత ఎదురు తిరిగి అసలు నేనేమిటి లాగిపెట్టి కొట్టి మా అమ్మ దగ్గర వింటా ఉండేవాడిని అన్నీ నాకు అందుకు తెలుసు. మీరు అందరూ మా పిన్నుల దగ్గర మా అక్కల దగ్గర వింటా ఉన్నాను. సో నాకు ఇంట్లో ఆ కోపాలు ఎలా ఉంటాయో తెలుసు నాకు. సో అందుకని నాకు జనసేన ఆడపడుచులకి చాలా ఉన్నతమైన స్థానం ఇవ్వాలన్న నా కోరిక. దానికి నమ్మి మీరు నిలబడినందుకు ఇక్కడున్న మీ తరపున జనసేనలో ఉన్న వీర మహిళలందరికీ మనస్ఫూర్తిగా మీకు నేను హృదయపూర్వకంగా పేరు పేరున ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు. మీరు నన్ను నమ్మి నిలబడినందుకు నేను నా గుండె లోతుల నుంచి మీకు నేను నా కృతజ్ఞతలు తెలియజేస్తాను. అంటే యుద్ధం చేయాలంటే వీరతల కింద యుద్ధం మీరు పంపించాలి, మీరు విజయం సాధించాలి. మీరు దీవెనలు పంపించకపోతే మీకేం జరిగింది, మేమేం గెలుస్తాం ఇక్కడ నుంచి. అంటే మీ దీవెనలు, అందుకనే నేను మిమ్మల్ని బలమైన వ్యక్తిత్వం ఉన్న వ్యక్తులుగా తీర్చిదిద్దాం అనుకుంటున్నాను. జనసేన పార్టీ ప్రారంభించిన తర్వాత అందరూ స్ట్రక్చర్ లేదు, ఎలా చేస్తారు, ఎలా నడిపిస్తారంటే మన దగ్గర ఉన్నది ఆ రోజున మీ అందరి ఒక వైల్డ్ అభిమానం అంతే, ఇష్టం. నా ప్రయత్నం అంతా ఏంటంటే నా మీద ఉన్న ఇష్టాన్ని, నా మీద ఉన్న ప్రేమని, లేదంటే నా ఆలోచన విధాన్ని నచ్చిన మీకు నా మీద ఉన్న ఇష్టాన్ని, నా మీద ఉన్న ప్రేమని, నా కోసం మీరు నిలబడే విధానాన్ని అది దేశం వైపు, సమాజం వైపు, మన రాష్ట్ర అభివృద్ధి వైపు నడిపించాలనుకున్నాను. నా కోరిక అదొక్కటే. ఇదే రాజమండ్రిలో ఒక 10 సంవత్సరాల క్రితం వస్తే మన జన సైనికులందరూ బైకులు తీసుకొని సైలెన్సర్లు పీకేసి సౌండ్లు చేసేవాళ్ళు. అంత రా ఎనర్జీ ఉండదు. అలాంటి వాళ్ళు ఇప్పుడు ఎవరు లేరు ఇక్కడ. వాళ్ళు ఇప్పుడు ఎంత డిసిప్లిన్గా అయిపోయారంటే, ఇక్కడికి పి గన్నవరంలో ఒక కార్పెంటర్ పనిచేస్తూ, ఈరోజు మీటింగ్లో లేకపోయినా మన మాగాపు వీర్రాజు గారు వడ్రంగి పనిచేస్తూ 160 మంది మెంబర్షిప్ చేయించారు. అలాగే ఒక ఎలక్ట్రీషియన్ పని చేసుకుంటూ చింతపల్లి సంతోష్ గారు అమలాపురం 200 మంది సభ్యులను చేశారు. ట్యాక్సీ నడుపుకుంటూ తుమ్మల కిషోర్ తాడేపల్లిగూడెం 280 చేశారు. అలాగే ఈ మీటింగ్లో అంటే అందరి పేర్లు గుర్తిస్తూనే కొద్ది పేర్లు గురించి చెప్తాను. ముక్కా రాంబాబు రాజానగరం నుంచి 298 మెంబర్షిప్. అందరూ అడుగుతారు, ప్రధానమంత్రి గారు మీకు ఏం మాట్లాడతారు, ఎందుకు వస్తారు. నేను ఇవే మాట్లాడుతున్నాను ఆయనతోటి.
నేను మాట్లాడేదల్లా దేశ భవిష్యత్తు గురించే మాట్లాడతాను. అంతేగాని వాళ్ళని అరెస్ట్ చేయండి సార్, మోదీ గారు వీళ్ళని మా ఆంధ్రప్రదేశ్లో ఒక మాజీ ముఖ్య ఆయన అరెస్ట్ చేయించండి సార్, అమిత్ షా గారు వాళ్ళని అరెస్ట్ చేయరా. నాకు ఎంత హాస్యాస్పదంగా ఉంటుందంటే, ఎంత సిలీగా ఉంటుందంటే, వీళ్ళు ఇంత దిగజారిపోయారేంట్రా బాబు అనుకుంటా. ఆ స్థాయి వ్యక్తుల దగ్గరికి వెళ్ళి ఒక ఖగార్ ఆపరేషన్ సమర్థవంతంగా నడిపిన ఒక అమిత్ షా గారి దగ్గరికి వెళ్ళి ఆర్టికల్ 370ని తీసుకెళ్ళి భారతదేశం సంపూర్ణ విలీనం చేసిన వ్యక్తి బెంగాల్లో కూర్చోబెట్టి మాట్లాడితే ఇది మీరు హిందువుల పార్టీ అంటే కూర్చోబెట్టి ముస్లిం సమాజం కూడా బలంగా ఓట్లేసి అంత నమ్మకం సాధించారు అక్కడ. దానికి కథనాలు మళ్ళీ విశ్లేషకులు ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు మనం ఏం జరిగి ఉండొచ్చు అంటారు. ఆ రోజున ఢిల్లీలో మీకు గుర్తే ఉన్నట్టు పవన్ కళ్యాణ్ ఆ రోజున అక్కడి నుంచి హైదరాబాద్ వెళ్ళారు ఫ్లైట్లో, వారిని కలవటం జరిగింది. ఆ జరిగిన 32 నిమిషాలు 29 నిమిషాల 34 సెకండ్లలో 4 నిమిషం 32 సెకండ్లో ఇది లేవనెత్తారంట. ఆయన 6 నిమిషాల మటుకు లేదు దీన్ని ఖండించారు. ఇంత గొప్పగా చెప్తారు మహాన్మాన్. వీళ్ళందరూ కింద కూర్చున్నాను చెప్పండి. ఓకే 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 అండి. దే నేను మనోహర్ గారికి చెప్పను నేనేం మాట్లాడాను, ఆయనకేం తెలుస్తుంది. ఏం మాట్లాడతాం నిజంగా ఆ స్థాయి వ్యక్తులు ఏం మాట్లాడతాం అంటే, నేను కోర్టులు చెప్పాలండి, ఈ దేశ ప్రధాన న్యాయమూర్తులకి ఒక మాజీ ముఖ్యమంత్రి ఇన్ని కేసులు పెట్టాడు అని నేను చెప్పాలా? ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తులకి నేను చెప్పాలా? వాళ్ళకి తెలీదా? సిబిఐ కోర్టులకి నేను చెప్పాలా? వాళ్ళకి తెలీదా? ఎవరు దోషులో ఏం చేస్తున్నారో తెలీదా? ఏ కేసుల్లో ఎవరు చేస్తున్నారో వాళ్ళకి తెలీదా? అందుకనే కదా దాఖలైన కేసులన్నీ వీళ్ళకి మేము చెప్పాలా? అవమానం చేసినట్టుగా నిజంగా ఈ టీవీ సంస్థలు కానీ ఇలాంటి చేసే సంస్థలు నిజంగా ప్రజా సమస్యల గురించి మీరు ఎప్పుడన్నా మాట్లాడారా? ఇంత కలుషితం అవుతుంది, దీనివల్ల ప్రజలకు ఇంత ఆరోగ్యాలు పోయినాయి, అవి మాట్లాడరు మీరు. ఎంతసేపు ఎదవ చండాలపు రంకులు బొంకులు తప్ప మీరు మాట్లాడేది. నాకు అనిపించింది ఒక 12 సంవత్సరాలు నలిగిన తర్వాత ఇంకా నన్ను తిడతా ఉంటే ఇంక విసుగొచ్చింది. ఇంకెవ్వరికి ఎవరు తప్పులు కనిపించో నా ఒకటి తప్పు అంటే నన్ను ప్రతిదీ నేను మామూలుగా నడిచినా కానీ వాళ్ళకి తప్పే. నేను తెల్ల జుబ్బా తెల్ల చొక్కా వేసుకున్నా వెటిగారం చేస్తాను. అంటే నేను ఏది చేయండి, నేను జుట్టు పొట్టిగా చేసుకుంటే సమస్య, జుట్టు పెంచుకుంటే సమస్య, గడ్డం పెంచుకుంటే సమస్య, గడ్డం తీసేసే సమస్య. అంటే వాళ్ళందరికీ ఏంటంటే నేను వాళ్ళ టీఆర్పీలకో వాళ్ళ సబ్స్క్రైబర్స్కో నేను వాళ్ళకి ఒక రా మెటీరియల్ అయిపోయాను. నేను అనిపించింది ఏంటంటే ఒక 12 సంవత్సరాలు నలిగిన తర్వాత ఇట్స్ ఎనఫ్ ఆఫ్ ఇట్ అనిపించింది. చాలు అనిపించింది. ఇంకా చాలు, ఇంకా మనం కూర్చోబెట్టి బలంగా మాట్లాడాలి. ఒక 12 సంవత్సరాల తర్వాత ఒక పార్టీని నడిపాను, దాని నుంచి వచ్చిన ఆత్మవిశ్వాసం, దాని నుంచి వచ్చిన బలం, తట్టుకొని నిలబడ్డాం. ఈ రోజున అందరూ కూర్చోబెట్టి ఈ రోజున మనం ఇన్ని లక్షల పెట్టుబడులు తీసుకొస్తున్నాం. ఒక ఎన్ఫీల్డ్ దగ్గర నుంచి అక్కడ మన అనంతపురంలో వచ్చే ఒక జెట్ ప్లేన్స్, మన ఫైటర్ ప్లేన్స్ కానీ ఇవన్నీ వస్తున్నాయి. గూగుల్ కానీ ఇవన్నీ ఇన్ని లక్షల పెట్టుబడులు వస్తున్నాయి ఈరోజు రాష్ట్రానికంటే దీని మూలం ఎక్కడుంది? మధ్యన ఎంత తిట్టేస్తానంటే విశ్లేషిస్తూ కూడా వాళ్ళు విశ్లేషణకి ఇంకా అర్థం లేదు. అలాగే నన్ను వాళ్ళు ఎదగడానికో గుర్తింపు పొందడానికో కూర్చోబెట్టి ప్రముఖ విశ్లేషకులు మాట్లాడుతూ ఉంటే ఈరోజు కూడా ఇది విన్నాను వార్త, ఆయన అరెస్ట్ చేయడానికంటే ఆయన అంత కూర్చోబెట్టి నేను కేసులు పెట్టారంటే మనం లేదు బాధపడి నేను వద్దని చెప్పాను. ఆయన పాపం ఏదో పొరపాటును మాట్లాడి ఉండొచ్చు కొంచెం భావోద్వేగంతో, పోన్లేండి వదిలేసేయండి అని చెప్పాను ఆయన విశ్లేషకుని. మేము వాళ్ళు ఏమన్నారంటే సరే అని చెప్పాను. ఆయన్ని మటుకు అసలు ఇబ్బంది పెట్టద్దు, ఏదో ఆయన పొరపాటు జరిగి ఉండొచ్చు లేదంటే ఉండొచ్చు అని చెప్పి అసలు ఆయన ఏం చేయకదండి. నాకు ఎందుకంటే ఆయన మీరు చూడండి, నాకు ఆయన అంటే ఎంత ఇష్టమో. ఒక మాట పిలిస్తే మీరు తిట్టే వ్యక్తికి, మిమ్మల్ని విమర్శించే వ్యక్తి పెళ్ళికి మీరు వెళ్తారా? వెళ్ళరు కదా, నేను వెళ్తాను. మరి ఇప్పుడు ఉదాహరణకి వైసీపీలో ఉన్న అంబటి రాంబాబు గారి ఇంట్లో పెళ్ళికి నేను వెళ్ళాను, వాళ్ళ అమ్మాయి పెళ్ళికి ఎప్పుడు వెళ్ళాను గుంటూరులో. అలాగే అంటే నాకు ఏముంటుందంటే మనం ఒక పెళ్ళికో లేదంటే కొన్ని పనులకో మనం పబ్లిక్ కర్టసీ కోసం కొన్నిసార్లు మన గౌరవప్రదంగా వెళ్ళాలి, మన తిట్టిన వాళ్ళని కూడా వెళ్ళాలి. నా సంస్కారం అంత ఉండదు. సో అందుకే నేను చెప్పాను, మీరు కూర్చోబెట్టేది మాట్లాడుతున్న పోలీసు వెళ్ళారు తెలంగాణ అంటే అస్సలు పాపము
ఆయన అంటే నాకు ఇష్టం ఏదో పొరపాటున ఏదో అనేసారు కానీ వదిలేసారని చెప్పి అసలు మీరు అలాంటి ప్రస్తావన తీసుకురాకండి, మా వాళ్ళకి బాధ్యత అని చెప్పుంటారని చెప్పి వెంటనే అది ఉపసంహరించుకోమని కూడా చెప్పాను.